భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని నేటి బాలలే రేపటి పౌరులని భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నల్ల మహేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కూడా మనం గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ, మీరు పుట్టిన ఊరు కానీ, ఆ ప్రాంతం కానీ, తద్వారా ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడంలో అలా ఏమాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తనదంటూ తన వరకు ఆలోచిస్తున్నప్పుడే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు తన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఆలోచించి 10 మందికి మేలు చేసినోడే గొప్పోడు అవుతాడు, నాయకుడు అవుతాడు. అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఇంటున్నా, సమాజం గుర్తించడం కాక మీరు ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు, మీకు కూడా ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అలా ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు బాగా చదువుకోవాలి, మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. సో శరీర దృఢత్వం కానీ, మానసిక ఉల్లాసం కానీ, చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది. మరి ఇది మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి. ఎవరి హక్కులు ఎవరి హక్కును ఎవరు కాలరాయద్దు. ప్రతి ఒక్కరు, మహిళ కానీ, యువతి కానీ, పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ వింటుంటాం, పేపర్లలో వస్తుంటది. సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గం